నేను కూడా ముంబైకి రాను, కానీ సావిత్రికి మాత్రం 10 మందిని తీసుకొని వస్తాను, 100 మందిని కూడా తీసుకొని రావడానికి. అంటే బిగ్ బాస్ కూడా నేను గెస్ట్ గా వెళ్ళినప్పుడు సో నేనేంటంటే నాకు మహేష్ బాబు అన్న, నాని అన్న, చిరంజీవి అన్న నాకు చాలా చాలా ఇష్టం. కానీ రానున్న రోజుల్లో మన ధీమాన్ పవన్ కూడా ఆ స్టేజ్ కి ఎదుగుతారని నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ వాళ్ళు 100%. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఈ పాట చూసేటప్పుడు కూడా ఆ గుండె జారుతున్న ఆ పాటలు ఆ తర్వాత చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకొని వచ్చాను, కానీ ఆ తర్వాత ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ మై గూస్ బంప్స్. సో ఈ మూవీ చాలా బాగుంటుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సక్సెస్. అలాగే మా ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు, కానీ మా ధీమాన్ పవన్ ఏంటంటే నేను ఫస్ట్ దూసుకెళ్తాను, నా రాత నేనే రాస్తాను అని తను ముందుకు వెళ్తుంటాడు. తను మేడం గారు నెక్స్ట్ సినిమాలో మా వాడిని ఫుల్ హీరో పెడితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అందులో ఇన్వెస్ట్మెంట్ మేము కూడా రెడీగా ఉన్నాము. నేనే కాదు అంటే చాలా మంది అడుగుతుంటారు అనమాట, అరే నేను చెప్తుంటాను అందరికి, అరే ₹1,00,00,000 గుడ్లు గెలిచాడు మన ధీమాన్ పవన్. ఎందుకంటే వాడి కోసం ఎంత దూరమైనా వాడి వెనకాల పరిగెత్తడానికి వాడి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. అండ్ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. ఐ సిన్సియర్లీ హోప్ దిస్ guy will become a great success and I'm a big fan of yours. And డెఫినెట్ గా అందరు చెప్పినట్లు ఈ సినిమా తర్వాత ఒక అప్కమింగ్ బిగ్ హీరోగా వెళ్తారు, నో డౌట్. అంటే నాకు నేను చూసినప్పుడు కూడా చాలా ఈజీ ఉంది, డెఫినెట్ గా మంచిగా వస్తుంది. ఐ ఆల్సో సజెస్ట్ టు సమ్ పీపుల్. ఓకే, Sweet of you, sir. Thank you.